హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్ ఎలా వస్తుంది, లాస్ ఎందుకు వస్తుంది. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ కూడా చెప్తా. రమేష్ అనే 21 ఇయర్స్ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో చూశాడు డైలీ 5,000 ప్రాఫిట్ ఫ్రమ్ ట్రేడింగ్. ఎగ్జైట్ అయ్యి నెక్స్ట్ డే 10,000 డిపాజిట్ చేశాడు. ఎవ్వరూ గైడ్ చేయలేదు, స్ట్రాటజీ లేదు, నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ట్రేడ్లో లక్కీగా 2,000 ప్రాఫిట్ వచ్చింది. అతనికి కాన్ఫిడెన్స్ ఎక్కువయింది. సెకండ్ డే ఫుల్ అమౌంట్ ట్రేడ్ చేశాడు. మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యింది. రిజల్ట్ 10,000 కంప్లీట్ లాస్. అప్పుడు అర్థమైంది ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ కాదు అని. సింపుల్గా చెప్పాలి అంటే మార్కెట్లో 2 మెయిన్ వేస్ ఉంటాయి. ఒకటి స్టాక్ మార్కెట్, 2 ఫారెక్స్ లేదా క్రిప్టో. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లో ప్రైస్లో కొని హై ప్రైస్లో అమ్మాలి. ఎగ్జాంపుల్, రిలయన్స్ షేర్ 2,500కి కొన్నారు. ప్రైస్ 2,550 అయ్యింది. డిఫరెన్స్ 50 రూపీస్ ప్రాఫిట్. కానీ ప్రాబ్లం ఏంటి? మార్కెట్ ఆల్వేస్ ప్రెడిక్టబుల్ కాదు. సప్లై అండ్ డిమాండ్, న్యూస్, గ్లోబల్ ఈవెంట్స్, ఎమోషన్స్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ ఏంటంటే: 1 ఓవర్ కాన్ఫిడెన్స్, 2 ఫుల్ మనీ 1 ట్రేడ్లో ఇన్వెస్ట్ చేయడం, 3 స్టాప్ లాస్ యూజ్ చేయకపోవడం, 4 ఎమోషన్స్తో ట్రేడ్ చేయడం, 5 ఫేక్ ఇన్స్టాగ్రామ్ ట్రేడర్స్ని నమ్మడం. ట్రేడింగ్లో డిసిప్లిన్ ముఖ్యం. బిగినర్స్కి సజెషన్స్ ఏంటంటే: 1 ఫస్ట్ లెర్నింగ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి. 2 డెమో అకౌంట్ యూజ్ చేయండి. 3 రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. 10,000 ఉంటే 1 ట్రేడ్లో మ్యాక్స్ 500 రూపీస్ రిస్క్ చేయండి. 4 స్టాప్ లాస్ కంపల్సరీ. 5 డైలీ స్మాల్ ప్రాఫిట్ ఏం చేయండి. రిమెంబర్, స్లోగా గ్రో అవ్వడం బెటర్ ఫాస్ట్గా బర్న్ అవ్వడం కంటే. ట్రేడింగ్లో ప్రాఫిట్ పాసిబుల్, లాస్ కూడా పాసిబుల్. డిఫరెన్స్ ఏంటంటే నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్. 90% బిగినర్స్ లాస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఉండదు. ట్రేడింగ్ ఈజీ మనీ కాదు, అది స్కిల్ గేమ్. మీ మనీ ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ గోల్, ప్రాఫిట్ నెక్స్ట్ గోల్. ట్రేడింగ్ స్టార్ట్ చేయండి, కానీ బ్రెయిన్ యూజ్ చేసి స్టార్ట్ చేయండి.